బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ చివరి వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. కార్మికులు చిక్కుకున్న ప్లేస్ కు మరొక 1/2 కిలోమీటరు దూరంలోనే రెస్క్యూ టీమ్స్ ఉన్నట్లుగా తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కానీ పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజు రోజుకు వరద నీరు బురద నీరు చేరుతుంది. బురద నీటిని తోడేందుకు మరో 2 రోజులు టైం పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు అక్కడ పేరుకుపోయిన మట్టి నీరుతో ఉండే ఏదో సిల్ట్ ఉందో ఆ సిల్టు ఒక 200 మీటర్ల వరకు పెరిగిపోయి సుమారు 15-20 ఫీట్ల వరకు పెరిగి ఉండి కొంత రెస్క్యూ ఆపరేషన్స్లో కొంత ఆటం జరిగిన మాట మీ అందరూ గమనిస్తున్నారు. సరే, ఈరోజు ద బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇండియా, సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, వాళ్ళని మేము ఆహ్వానించి వాళ్ళని కూడా ఈరోజు టనల్లో కూడా పోయి బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళతో రివ్యూ చేసుకొని మేము నిర్ణయం తీసుకున్నాము. మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్లో 6వ రోజు సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు చాలా కష్టంగా మారుతున్నాయి. టీబీఎం చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు ఉన్నాయి. చివరి భాగంలో 6 నుంచి 7 మీటర్ల ఎత్తు వరకు పడిపోయిన రాళ్లు మట్టి ఉన్నట్లు గుర్తించారు. చివరి 20 మీటర్ల దగ్గర ఆక్సిజన్ కష్టాలు కొనసాగుతున్నాయి. టన్నెల్ వెంటిలేషన్ ట్యూబ్ విరిగిపోయింది. ఇక టీబీఎం మిషన్ కింది భాగంలో ఊబి ప్రదేశాన్ని గుర్తించారు. రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి. రెస్క్యూలో 11 స్పెషల్ టీమ్స్, 600 మంది అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చేసి భారీ మోటార్ల ద్వారా ఊట నీటిని బయటికి పంపిస్తున్నారు. బురదను దాటేందుకు వెదురు బొంగులతో తడకలు, నీటిపై వెళ్లేందుకు ట్యూబులు, థర్మాకోల్ను వాడుతున్నారు రెస్క్యూ టీం. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, మనం చిక్కుకున్న వారికి 1/2 కిలోమీటర్ దూరంలోనే రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. వారికి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళని కాపాడడానికి? అలాగే మంత్రి ఉత్తమ్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. మంత్రి ఉత్తమ్ ఏం చెప్తున్నారు? ఎస్ రాధిక, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర చోటు చేసుకుంటుంది. ఇక ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో 11 బృందాలతో కూడినటువంటి 600 మంది సభ్యులంతా కూడా ఈ రెస్క్యూ టీంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఆర్మీ, నేవీ వీళ్ళంతా కూడా అంటే దాదాపు షిఫ్టుల వైజ్గా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా లోపలికి టన్నెల్లోకి వెళ్ళి రావడం, అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. రెగ్యులర్గా నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే ఖచ్చితంగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో కాస్త పురోగతి కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది ఈ షిఫ్ట్లో దాదాపు టన్నెల్లో 56 మంది ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు. దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మిగతా మ్యాన్ హోల్ మైనర్స్తో పాటు మిగతా సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే మార్కోస్ టీమును కూడా ఇక్కడికి రప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు గాలి, నీరు, నేల, ఆకాశం అంటే ఈ ఓవరాల్గా వీటి దగ్గర ఎక్కడ ఏ రెస్క్యూ అయినా చేయడానికి వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కలిగినటువంటి అనుభవం ఉంటుంది. ఈ క్రమంలోనే వారందరూ కూడా టన్నెల్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టన్నెల్ దగ్గరికి ఆపరేషన్లో దాదాపుగా కమాండోస్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీని దగ్గర మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఓవరాల్గా
టన్నెల్ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ పర్యటన హరీష్ రావు వస్తున్నాడు, అదేవిధంగా టన్నెల్ దగ్గర పనులు సాగడం లేదు, రెగ్యులర్గా అందరూ కిందికి వెళితే పనులకు ఆటంకం కలుగుతుందనే క్రమంలో కూడా పోలీసులు అయితే మొత్తంగా దీని మీద స్పెషల్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్గా ఈరోజు జరుగుతున్నటువంటి పురోగతిని తీసుకుంటే ఖచ్చితంగా టీబీఎం మిషన్కు సంబంధించి మొత్తంగా వాళ్ళు టీబీఎం మిషన్ దగ్గరికి చివరి వరకు కూడా చేరుకున్నటువంటి బృందాలు అక్కడ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి విడిభాగాలను కట్ చేసేందుకు లేజర్ టెక్నాలజీ వాడుతున్నటువంటి పరిస్థితి టన్నెల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం వివిధ బృందాలతో కూడినటువంటి 56 మంది సభ్యులు లోపల పనిచేస్తున్నారు. ఇక జియోలాజికల్ నిపుణుల సూచన మేరకు టన్నెల్లో ముందుకు సాగుతున్నటువంటి రెస్క్యూ కనిపిస్తుంది. మొత్తంగా ప్రమాదం జరిగిన చోటు నుండి ఎక్కడైతే టన్నెల్లో ప్రమాదం జరిగిందో ఆ పైభాగాన 400 మీటర్లో మున్నటేరు వాగు, అదేవిధంగా మరో జలపాతానికి సంబంధించినటువంటి నీటి ఆనవాళ్లు ఉన్నాయంటూ కూడా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. దీంట్లో ఈ రెస్క్యూలకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే కొంతమంది ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది, వాళ్ళంతా కూడా టన్నెల్ దగ్గరికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో టన్నెల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక మేజర్గా ఈరోజు గ్రాండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా అంటే జీపీఆర్ సర్వే ద్వారా ఒకవేళ ఎక్కడైనా సరే లోపల వ్యక్తులు చిక్కుకుపోయి ఉంటే వారిని గుర్తించేందుకైతే కసరత్తులు మొదలుపెట్టింది. దీనికి సంబంధించినటువంటి 8 మంది టీం సభ్యులు కూడా బృందమంతా కూడా టన్నెల్ దగ్గరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి దాని ప్రకారం మరో 48 గంటల్లో రెస్క్యూలో ఖచ్చితంగా ఫలితాలను చూడవచ్చు అంటూ కూడా చెప్పాడు. ఇదే క్రమంలో ఈరోజు సిచ్యువేషన్ ఇక్కడ మనం విజువల్స్లో కెమెరా పర్సన్ చూపిస్తున్నాడు. దాంట్లో పోలీసుల బందోబస్తును కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి. టన్నెల్ లోపలికి వెళ్ళే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక టన్నెల్లో ఒకవైపు బురద వీటిని కూడా పూర్తిగా దాటుకునే క్రమంలో ప్యాడ్స్ అదేవిధంగా ట్యూబ్లను కూడా తెస్తూ మొత్తంగా రెస్క్యూ బృందం అయితే ముందుకు వెళ్ళడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మరి సాయంత్రం వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ శంకర్.